హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఏంటంటే మే నెల జీతాలలో కోత. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామా. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో బయోమెట్రిక్ హాజరు పేరుతో ఉద్యోగుల జీతాల్లో కోత అండి. సో బయోమెట్రిక్ హాజరు పేరుతో సచివాలయ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 35-40% మంది ఉద్యోగులు బయోమెట్రిక్ వేయడం లేదని గుర్తించిన అధికారులు వీరిని ఎన్నికల ప్రక్రియలో వీరి జీతాల్లో కోత వేసే ప్రక్రియ అయితే మొదలుపెట్టారండి. వాస్తవంగా వీరిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు చేయడంతో ఎక్కువగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించారండి వీరు. ప్రభుత్వం ఇదేది గుర్తించకుండా బయోమెట్రిక్ వేయలేదన్న కారణంతో చర్యలు తీసుకోవాలి అనే నిర్ణయంపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న 1,23,000 మంది ఉద్యోగులు రోజుకు 3 సార్లుగా బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది. అది ఒకటోది 10 గంటలకు, తర్వాత 2 గంటల 30 నిమిషాలకు మధ్యాహ్నం, సాయంత్రం 5 గంటల లోపు హాజరు వేయవలసి అయితే ఉంటుంది. దీంతో జిల్లా సమన్వయ అధికారులు ఉద్యోగుల వారీగా బయోమెట్రిక్ హాజరు వివరాలు సేకరిస్తూ ఉన్నారు. గత 3 నెలల వ్యవధిలోనే వీరు ఎన్ని రోజులు బయోమెట్రిక్ వేయలేదో తెలుసుకొని నివేదికలు రూపొందిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుకున్నారు. అయితే ఉద్యోగుల జీతాల్లో కోత విధించే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, బయోమెట్రిక్ వేయకపోవడాన్ని ఇదిగా పరిగణిస్తూ అధికారులు చెప్పడం గమనార్హం అయితే చెప్తున్నారు. మరి ఒకసారి చూసుకున్నట్లయితే ఈ సచివాలయ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వీరికి హాజరు పేరుతో కోత విధించాలనే అయితే ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారండి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 35-40% మంది ఉద్యోగులు బయోమెట్రికే వేయడం లేదని అయితే అంటున్నారు. ఈ బయోమెట్రిక్ వీరికి ఎన్నికల సమయంలో భాగస్వామ్యం చేయడంతో ఎక్కువ క్షేత్రస్థాయిలో విధులు కూడా నిర్వహించి దాన్ని కూడా గుర్తించలేదని అయితే ఉద్యోగులు అయితే వాపోతూ ఉన్నారండి. ఈ విధంగా రోజుకు 3 సార్లు అనగా ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు, అలాగే సాయంత్రం 5 గంటల లోపు ఇలా 3 సార్లుగా బయోమెట్రిక్ వేయడంలో ఏదో ఒకసారి మిస్ అవుతుంది. అంత మాత్రానికి ఈ విధంగా చేస్తారా అని కూడా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయడాన్ని ఉద్యోగులు తీవ్రంగా అయితే ఖండిస్తూ ఉన్నారు.